50 సీరీస్ ఆఫ్ ఎపిసోడ్స్‌లో భాగంగా పార్ట్ 7 వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్ ప్రొడక్టివిటీ. మరి దీని గురించి సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ ఈ ప్రొడక్టివిటీ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుంది ఫెయిల్ అవ్వకుండా? వర్కింగ్ క్యాపిటల్ ప్రొడక్టివిటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది బిజినెస్‌లు వర్కింగ్ క్యాపిటల్ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతాయి. హ్మ్. దానికి గల కారణం ఏంటంటే గనక ఫండ్స్ డివిజన్ ఉంటుందమ్మా. ఫండ్స్ డివిజన్‌లో 2 ఉంటాయి. మనకి షార్ట్ టర్మ్ లోన్స్ వచ్చి మనము షార్ట్ టర్మ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్‌కే ఖర్చు పెట్టాలి. లాంగ్ టర్మ్ లోన్స్ వచ్చి లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఖర్చు పెట్టాలి. ఐ విల్ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. లాంగ్ టర్మ్ లోన్స్ అంటే ఏంటంటే గనక మనం మెషినరీ, బిల్డింగ్ కట్టడం ఇలాంటి వాటికి ఉపయోగించుకోవాలి. హ్మ్. షార్ట్ టర్మ్ లోను రా మెటీరియల్ తెప్పించడం ఇలాంటి వాటికి ఉపయోగించుకోవాలి. కానీ బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ లోన్స్ షార్ట్ టర్మ్ ఖర్చులు పెడతారు. షార్ట్ టర్మ్ లోన్స్ వచ్చి లాంగ్ టర్మ్ పనులు చేస్తారు. హుహు. ఇప్పుడు షార్ట్ టర్మ్ అంటే ఒక మెటీరియల్ అమ్మేశారు మీరు. ఒక క్యాష్ వచ్చింది. ఆ క్యాష్ మళ్ళీ రా మెటీరియల్ కొనడానికి కావాలి కదా! ఆ క్యాష్ తీసుకెళ్ళి అడ్వాన్స్ కింద కట్టి ఏదో మెషినింగ్ తెప్పించాలంటే ఇప్పుడు మళ్ళీ బిజినెస్ ఆగిపోతుంది కదా! ఆగిపోతుంది. సో, ఈ వర్కింగ్ క్యాపిటల్‌ని వైస్‌గా ఉపయోగించడం అంటే గనక మనం ఫండ్స్‌ని మనం ఎలా డిప్లాయ్ చేస్తాము? దానికి ఫస్ట్ ఏంటంటే గనక రా మెటీరియల్ అవసరం దానికంటే ఎక్కువ ఉంచుకుంటే వర్కింగ్ క్యాపిటల్ ఇదవుతుంది. అక్కడ మనకి చౌక్ హ్మ్. అవుతుంది. హ్మ్. అంటే హ్మ్. చోక్ అయిపోతుంది. రెండోదేంటంటే గనక మన దగ్గరకి స్క్రాప్ ఉండి అమ్మకపోతే చోక్ అయిపోతుంది. మూడోదేంటంటే గనక ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్ ఈజ్ నథింగ్ బట్ క్యాష్. మీరు క్యాష్ చేతిలో ఉంచుకునంటే ఫినిష్డ్ గూడ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రొడక్షన్ ఆపాలి. రా మెటీరియల్ పర్చేజ్ ఆపాలి. ముందు ఈ ఫినిష్డ్ గూడ్స్ మూవ్ చేయాలి. అప్పుడు అది క్యాష్ కింద మార్చుకోవాలి. యెస్. ఇది యెస్. లేకుండా ఏం చేస్తారంటే గనక హ్మ్, మళ్ళీ రా మెటీరియల్ తెచ్చి, అప్పు మీద తెచ్చి మళ్ళీ ప్రొడక్షన్ చేస్తుంటారు. ఇది ఇక్కడ ఉండిపోతుంది. సో, రా మెటీరియల్ స్టాక్ ఉంటుంది. రెండోదేంటే గనక ఇంకొక డిస్కౌంట్ చేదస్తం ఒకటి ఉంటుంది బిజినెస్ పీపుల్‌కి. 10 కొంటే ఇంకోటేదో ఒకటి ఫ్రీ వస్తుందని చెప్పేసి కొనేస్తారు. నిజంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారంటే ఉపయోగించుకోరు. కానీ ఆ రా మెటీరియల్ డెడ్ అయిపోతుంది. అంటే ఉపయోగపడుతుంది అంటే ఓకే. ఒక 6 నెలల తర్వాత, 9 నెలల తర్వాత ఉపయోగపడొచ్చు. ఈ లోపల మీ క్యాష్ అయితే ఆగిపోయింది కదా! ఆగిపోతుంది. యాహ్! సో, ఇలాంటి వాటి వలన మీరు రా మెటీరియల్‌లో గానీ, స్క్రాప్‌లో గానీ, ఫినిష్డ్ గూడ్స్‌లో గానీ చేయాలి. ఒకవేళ మీకు యాక్యూట్ ఫైనాన్షియల్ క్రంచ్ ఉందనుకోండి, మీరు 3 ప్రొడక్ట్స్ తయారు చేయాలంటే ఏ ప్రొడక్ట్ ఫాస్ట్‌గా మూవ్ అవుతుందో ఆలోచించుకోండి. ఆ హుహు. ప్రొడక్ట్‌ని మీరు 100% ఫస్ట్ తయారు చేసి దాన్ని అమ్మండి. అప్పుడు మీ రొటేషన్ సైకిల్ ఫాస్ట్‌గా అవుతుంది. ఓకే. సో, సూపర్. ఇలాంటి టిప్స్ పాటిస్తే మీకు దీన్ని వర్కింగ్ క్యాపిటల్ ప్రొడక్టివిటీ అంటారు. ఈ వర్కింగ్ క్యాపిటల్ ప్రొడక్టివిటీని చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే గనక ఒక చోట ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళ 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 క్యాష్‌ని ఎక్కడో అక్కడ వాళ్ళు స్టక్ చేసుంటారు. ఆ స్టక్ చేసిన క్యాష్‌ని రిలీజ్ చేసేదాకా వాళ్ళకి బిజినెస్‌లో ప్రాబ్లమ్స్ బిజినెస్ ఉంటాయి. అనేది మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ ఉంటుంది. యెస్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.